బీఆర్ఎస్ నైతికంగా ఎప్పుడూ గెలిచిపోయింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు రౌడీజం గుండాయిజం చేసుకొని ఇవాళ 2 రోజుల నుంచి ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తను కావచ్చు, టీఆర్ఎస్ లీడర్లను కావచ్చు వేధించడం జరిగింది. ఇంటి దగ్గర వచ్చి నైట్ 3 గంటలు కాకుండా 2 గంటలకు అర్ధరాత్రి నుంచి తిరుగుకుంటూ చీరలు పంచుకుంటూ కుక్కర్లు పంచుకుంటూ ఒక ఓటుకు 5,000 6,000 ఎట్టుకుంటూ ఖచ్చితంగా గెలవాలనే దృక్పథంతో ఇవాళ రేవంత్ రెడ్డి ఈ చర్యలకు బానిస అయ్యిండు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డికి, ఇది నైతిక విజయం మాదే, నైతిక విజయం మాదే. నువ్వు అంత ప్రభుత్వంలో ఉండి ఇంత ముఖ్యమంత్రి ఉండి ఒక 12 మంది మంత్రులను ఒక ఇంతమంది ఎమ్మెల్యేలను పెట్టి ఒక జుబ్లీస్తో నువ్వు ఇంత తాకట్లు పెట్టి ఇంత నాన్సుడుతో చేసి ఇవాళ మీరు గెలిచిరని చెప్పేసి మీరు దిమాక్తం చేస్తున్నారు. అది జరగదు. 100% ఖచ్చితంగా 25లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. నిన్ను కొడంగల్లో సమాధి చేయడం ఖాయం. ఇది మేము ఒకటే మాట చెప్తున్నాం నిరుద్యోగ తరపు నుంచి. బిడ్డ రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే కాలే, మాకు గెలిపోవటం అనేది సహజం. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నో పార్టీ పుట్టినప్పటి నుంచి 2001 నుంచి ఈరోజు స్టిల్ 2025 దాకా ఈ పార్టీకి ఎన్నో ఆటుపోటు పోల్చిన వాళ్ళు ఎక్కడో గంగల పలిపోయిపోయారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పుంజుకుంటుంది. మరి విజయదశంగా కేసీఆర్ మళ్ళీ కూడా మరొకసారి ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి నేను